హాయ్ వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు నేను చూపించబోయేది ఫేసెస్ కెనడా వర్సెస్ ఎన్వైబీ స్టోప్ క్రీమ్స్, రెండు స్టోప్ క్రీమ్స్ అండ్ ఎన్వైబీ ఫౌండేషన్ అనమాట. ఈరోజు మీకు మూడు లైవ్లో చేసి చూపిస్తాను అనమాట, ఎలా యూజ్ అవుతాయి అనేది. ఎన్వైబీ అది ఫౌండేషన్, ఇది ఎన్వైబీ స్టోప్ క్రీమ్ పింక్, అండ్ ఇది ఫేసెస్ కెనడా స్టోప్ క్రీమ్, ఇది కూడా రోజ్ గోల్డ్ అనమాట. సో ఫేసెస్ కెనడా వాళ్ళది సిల్వర్ అనమాట, 18 ml వస్తుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి 30 ml వస్తుంది. సో ఈ మూడు ప్రోడక్ట్స్ని నేను ఇప్పుడు మీకు రివ్యూ చేసి చూపిస్తాను అనమాట. నేను ఇవి పర్పుల్లో, నా ఎన్వైబీది పర్పుల్లో తీసుకున్నాను, ఫేసెస్ కెనడా వాళ్ళది నైకియాలో తీసుకున్నాను. రీసెంట్గానే వాడుతున్నాను అనమాట ఇవి. సో ఎన్వైబీ స్టోప్ క్రీమ్ అనమాట, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నాకు అది 260 రూపీస్ ఎంఆర్పి పడింది అన్నమాట. నేను 2 కంబైన్ తీసుకున్నాను, 3 ఫౌండేషన్ ప్లస్ అది నాకు అప్రాక్సిమేట్గా 394 అలా పడింది. ఇది సిల్వర్ది అనమాట, స్టోప్ యువర్ వే అని స్టోప్ క్రీమ్ అనమాట, విత్ షియా బటర్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అండ్ పింక్ స్టోప్ క్రీమ్ వచ్చేసరికి విత్ షియా బటర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టోప్ క్రీమ్ అనమాట. ఇది రోజ్ గోల్డ్. మీరు మూడు చూడొచ్చు ఎంత హైడ్రేటింగ్గా, ఎంత నరిషింగ్ ఉన్నాయనేది. పింక్వి రెండు చాలా, ఇదేమో రోజ్ గోల్డ్, అదేమో పింక్, చాలా బాగున్నాయి, చాలా నరిషింగ్గా ఉన్నాయి స్టోప్ క్రీమ్స్. చూసారు కదా, నేను హ్యాండ్ మీద అప్లై చేసుకున్నాను, ఎంత బాగున్నాయో. ఇవి లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటున్నాయి అనమాట. నేను ఆల్రెడీ బయటికి ట్రై చేసి చూశాను, చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటున్నాయి. మూడు చాలా బాగున్నాయి, మూడు 10 out of 10 ప్రోడక్ట్స్. స్టోప్ క్రీమ్స్ అయితే అసలు సూపర్బ్ అనమాట. అండ్ అంటే ఫేసెస్ కెనడా వాడినప్పుడు కొంచెం స్వెట్ వస్తుండే అవి వేసుకున్నాక. బట్ ఎన్వైబీ ప్రోడక్ట్ ఏంటంటే ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కానీ, పింపుల్ స్కిన్ వాళ్ళకి కానీ, డ్రై స్కిన్ వాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుంది. బట్ ఫేసెస్ కెనడా ఏంటంటే కొంచెం స్వెట్ ఎక్కువ వస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకొంచెం స్వెట్ వచ్చేసి మీ మేకప్ని కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు, అది మైండ్లో పెట్టుకోండి అనమాట. ఎన్వైబీ మాత్రం ఏ స్కిన్, ఆల్ స్కిన్, అదైతే సెన్సిటివ్ స్కిన్, బట్ అన్ని స్కిన్ టోన్స్కి చాలా 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 బాగుంటుంది. ప్రీవియస్గా నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. కెనడా వాళ్ళది, ఫేసెస్ కెనడా వాళ్ళది నాకు సింగిల్ ప్రోడక్ట్ వచ్చేసి 599 పడింది. ఇది కొంచెం కాస్ట్లీ ఉండే. సో ఇది చాలా బాగుంది, ఇంగ్రీడియంట్స్ కానీ అందులో యూస్ చేసినవి అంతా బాగున్నాయి. ఇది వచ్చేసి సిల్వర్ది వచ్చేసి నాకు అప్రాక్సిమేట్గా 299 పడింది. ఇది కూడా కొంచెం కాస్ట్లీ, కంటే కొంచెం తక్కువ ఎంఎల్ వచ్చింది. ఎన్వైబీది ఏంటంటే నాకు 260 రూపీస్ వచ్చింది సింగిల్ ప్రోడక్ట్, బట్ నేను డ్యూయల్ ఆర్డర్ చేసుకుంటే నాకు 394 అలా పడింది. అండ్ మూడు 10 out of 10 ప్రోడక్ట్స్. స్టోప్ క్రీమ్స్లో మాత్రం అదర్స్ అని చెప్తాను, చాలా లాంగ్ లాస్టింగ్ ఉండే, 24 hours కూడా ఉండొచ్చు. మీరు లాంగ్ టైం మేకప్ చూస్ చేసుకోవాలనుకుంటే మూడు స్టోప్ క్రీమ్స్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్వైబీ 3-in-1 ఫౌండేషన్ గురించి చెప్తున్నాను అనమాట. ఇందులో ప్రైమర్, ఫౌండేషన్, సీరం మూడు ఉంటాయి అనమాట. నేను తీసుకుంది నా స్కిన్ టోన్కి 09 అనమాట. అది చాలా బాగుంటుంది అనమాట నా స్కిన్కి, అంటే వైట్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో నా ఎగ్జాక్ట్ ఫేస్ టోన్ కూడా అక్కడ ఉన్న కలరే ఉంటుంది, నేను అందుకే అది చూపిస్తున్నాను అనమాట. చాలా స్కిన్కి చాలా మెర్జ్ అయిపోయి ఎంత బాగుంటుందో స్కిన్లో, అసలు స్వెట్ కూడా రాదు. మనం ఫస్ట్ అది స్టోప్ క్రీమ్ అప్లై చేసి తర్వాత ఈ ఫౌండేషన్ అప్లై చేస్తే చాలా బాగుంటుంది. మీరు చూసారా డిఫరెన్స్, ఎంత న్యాచురల్ గ్లో ఇస్తుంది అనమాట. ఇది న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంది. దీనిపైన సెట్ స్ప్రే యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని, మీకు ఇంకేది యూజ్ చేయవసరం లేదు. చూసారా డిఫరెన్స్ ఎంత బాగుందో. మన ఒరిజినల్ స్కిన్ టోన్కి అది కలిసిపోతుంది అనమాట, అంత పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. నేను ఇది ఆల్మోస్ట్ బాటిల్ మొత్తం యూజ్ చేశాను, కొంచెమే ఉండే, చూడండి మీకు కనిపిస్తుంటుంది. ఆల్మోస్ట్ బాటిల్ మొత్తం యూజ్ చేశాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.